ఈ రోజున నవత రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తాడేపల్లిగూడెంకి గోదావరి పేరులోనే ఉంది వరి. తాడేపల్లిగూడెంకి ఈరోజు రైస్ పంపించడం జరుగుతూ ఉంది. గోదావరి రీజియన్, వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం. ఓకే, అందరికీ నమస్కారం. ఈ రోజున తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంకి సింగిల్ పాలిష్డ్ రైస్. సింగిల్ పాలిష్ అంటే అందరికి తెలిసినటువంటి విషయం. ధాన్యాన్ని రైస్ మీదకి తీసుకొచ్చినప్పుడు మొదటి లేయర్, ఒడ్డుల్లో ఉన్నటువంటి మొదటి లేయర్ హస్క్ అనేది పోతే మనకు వచ్చేది సింగిల్ బ్రౌన్ రైస్. హస్క్ అనేది పోతే వచ్చేది బ్రౌన్ రైస్. హస్క్ బ్రాను 2 లేయర్లు పోతే మనకు వచ్చేది సింగిల్ ఒంటి పొట్టు బియ్యం. సింగిల్ హస్క్ బ్రాను సర్ము 3 లేయర్లు పోతే మనకు వచ్చేది వైట్ రైస్. ఈ విధంగా 3 రకాల రైసెస్ ఎన్ననే 3 పండుగలు పూర్తయిపోయి భోగి, మకర సంక్రాంతి, కనుమ. ఇక మళ్ళీ మన రైస్ ఆడించి ఈరోజు తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఊరికి సింగిల్ పాలిష్డ్ రైస్ పంపిస్తూ ఉంది. బ్రౌన్ రైస్ కావాల్సిన బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ కావాలి సింగిల్ పాలిష్, వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్, ఏది కావాలంటే అది ఆడించి మిల్లింగ్ చేసి ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 14, 15, 16 3 రోజులు భోగి పండగ, మకర సంక్రాంతి, కనుమ అయిపోయి పూర్తి అయిపోయి సొంత ఊర్ల నుంచి నగరాలకి, మహానగరాలకి వెళ్ళిపోతుంటే ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా రైస్ వినియోగదారులందరూ వారి గమ్యస్థానాలకి జాగ్రత్తగా చేరాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా 20వ తారీఖు మంగళవారం వస్తుంది. 60వ రోజుల్లో వెళుతాం. నూతన గోదావరి వరి కూడా MT 1426. అదేవిధంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా 60వ రోజు కలుద్దాం. 60వ రోజు అంటే జనవరి 20 వస్తుంది. 120 రోజుల పంటకాలంలో డే 1 నుంచి డే 60 దాకా అంటే మొదటి అధ్యయనం పూర్తవుతుంది ఆ రోజుకి. నెక్స్ట్ 60వ రోజు నుంచి 120వ రోజుకి 2వ అధ్యాయం అంటే పార్ట్ 1, పార్ట్ 2గా విభజిస్తే ఇప్పటి వరకు మీరు చూసినటువంటి అంటే దుక్కులు దున్నడం, అది విత్తనాలు చల్లడం, నారు పెంచడం, నారు పెరకడం, నారు మోయడం, నారాలు వేయడం, కలుపు తీయడం, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేయడం, ఈ విధంగా ఈ 60 రోజుల ప్రక్రియలో మీరు చూసినటువంటి విధానాలు ఇవి. ఇక రాబోయే 60 రోజుల్లో మీరు చూసేది ఫ్రీ ఫ్లవరింగ్, వరి యొక్క స్టేజెస్, ఫ్రీ ఫ్లవరింగ్, రైపనింగ్, హార్వెస్టింగ్. ఈ 3 దశలు దాటడానికి ఇంకొక 60 రోజులు పట్టద్ది మనకి. అంటే మార్చిలో వరి కోతలు కోయడం జరుగుతుంది. మనం 100 అయినా 106 అయినా మార్చిలో హార్వెస్టింగ్, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై 5 నెలల తర్వాత మళ్ళీ న్యూ రైస్ రావడం జరుగుతుంది. అంతవరకు మనం పాత రైసే, పోయిన సంవత్సరం మార్చిలో కోసినటువంటి వరి కోతలు కోసినటువంటి వాటిని మనం తినడం జరుగుతూ ఉంటుంది. జూన్, జూలై మాసాల్లో ఈ కొత్త రైస్ రావడం జరుగుతుంది. ఇంకొక శుభ సందర్భం ఏంటంటే 2027 వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు రావడం జరుగుతూ ఉంది. గోదావరి పుష్కరాలకు కానుకంగా గోదావరి వరి వంగడం MTU 1426 మారుతేరు వాళ్ళు వెలువడించినటువంటి MTU 1426 అనే నూతన గోదావరి వరి వంగడం వేయడం జరిగింది మనం CVR పద్ధతిలో. దానికి ప్రోటీన్ 8% ఉండడం విశేషం. దాన్ని వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలకు రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంతవరకు ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా తింటానే ఉంటాం మనం. ఓకే, ఇక పండుగలన్నీ ముగిసినాయి కాబట్టి జాగ్రత్తగా వారి గమ్యస్థానాలకు చేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.